అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవంలో ఇవాళ శ్రీరామమిశ్రుల గురించి తెలుసుకుందాం. వీరు గురు పరంపరలో మూడవ వారు. వీరు దివ్యదేశమైన శ్రీరంగం దగ్గరలో ఉన్న మణక్కాళ్ అను గ్రామమున అవతరించారు కనుక వీరికి మణక్కాళ్ నంబి అని నామము స్థిరపడింది. వీరి అసలు తిరునామము శ్రీరామమిశ్రులు. వీరు మాఘమాసంలో మఖా నక్షత్రంలో అవతరించారు. వీరు ఊయకొండర్ శిష్యులు. ఆచార్య పత్ని లేకపోవటచే వీరు సర్వవిధ సేవలు చేసి ఆచార్య కటాక్షణానికి పాత్రులు అయినారు. వీరు 105 సంవత్సరాలు జీవించరు. వీరు తమ ఆచార్యులకు బ్రహ్మమేధ సంస్కారం చేశారు. వీరు ఒక దినమున ఆచార్య ఆజ్ఞ చేత వారి పుత్రికలను వారి తాతగారి ఇంటికి వెంట పెట్టుకొని శ్రీరామమిశ్రులు ప్రయాణం చేసిరి. మార్గమధ్యమున ఒక కాలువ రాగా పిల్లలు దాటుటకు అవకాశం లేకపోవటచే వీరు కాలువ పైన వంతెన వలె పరుండగా ఆచార్య బిడ్డలు ఇద్దరు వారిపై నుండి నడిచి కాలువ దాటెను. ఈ విషయం వారి ఆచార్యులైన పుండరీకాక్షులకు తెలిసి విపరీతమైన ఆనందము పొందిరి. అప్పుడు పుండరీకాక్షులు శ్రీరామమిశ్రులు కోరికపై వారి పాదపద్ములను శ్రీరామమిశ్రుల తలపై ఉంచి మరలా ద్వయమంత్రమును కటాక్షించిరి. వీరు ఈ విధముగా ఆచార్య సేవ చేసి వారి అనుగ్రహానికి పాత్రులైనారు. పుండరీకాక్షులు వారి ఆచార్యుల నుండి లభించిన మంత్రాన్ని 4000 దివ్య ప్రబంధాన్ని భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని వీరికి సమర్పించి వీరు దర్శన స్థాపకులు అవ్వండి అని ఆజ్ఞాపించిరి. మరియు తమ ఆచార్య కోరికను తీర్చుట తన వల్ల కాక తమ ఆచార్య కోరికను తీర్చమని శ్రీరామమిశ్రులను ఆజ్ఞాపించిరి. యమునై తురైవన్ నామాన్ని తమ ఆచార్య కుమారులైన ఈశ్వరమునులకు కలుగు సంతతికి పెట్టమని 4000 దివ్య ప్రబంధము మొదలగు రహస్య గ్రంథాలను వారికి అందించమని చెప్పిరి. తమ ఆచార్య ఆజ్ఞ ప్రకారం శ్రీరామమిశ్రులు నాదముని మనుమడైన ఆళవందారికి అందించి ఆచార్య కృపకి పాత్రులైనారు. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.